హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ప్రాంక్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనీ. నాకు దొరికినవి ఈరోజు కాన్సెప్ట్ ఇదే. పైసలు పడేస్తాం. లెట్స్ జనాలు ఎంత జెన్యున్ ఉన్నారో, ఎంత కైండ్ ఉన్నారో ఇప్పుడు మనకు అర్థమైపోతాయి. ఒకవేళ వాళ్ళే కావాలి మనకి ఇచ్చేస్తే మనీ, దే ఆర్ జెన్యున్. లేదనుకో వాళ్ళు తీసుకొని పోయినారు అనుకో, దే ఆర్ నాట్ జెన్యున్. ఓకే, నా దొరికినాయి దొరికినాయి. లేదు లేదు, 10 రూపాయలు ఇస్తా పట్టు దొరికినాయి అద్దా దియ్యా. 10 రూపాయలు ఇస్తా పట్టు దొరికినాయి అద్దా దియ్యా. తీసుకో పండగ తీసుకో. ఇయ్యా ఇవ్వలే, ఇగో 20 తీసుకో. ఇక ఇవ్వలే పైసలు ఏమైంది నాయే. నేను ఇట్లా పోతా అంటే కింద పడ్డాయి చూసుకోకుండా. నాయి పైసలు ఇవి, నాయివి నాయి. నేను చూసిన తాతే నాయివి. నేను పోతాను. నీయే కదా తాత. 200 నోట్లా అయితే నీయే తాతే చూసిన. లేవు లేవు ఇయ్యా. అబ్బో దొరికినాయి. అగో అగో వాడు తీసుకోపోతా. ఏహే నాయి నా ఏమో దొరికి అన్నే పడ్డాయి. ఇక నాయ పడ్డాయి నాయ పడ్డాయి. నువ్వు అంటానమ్మా నాయవి నీ గీడనికి పడ్డాయి. నీ ఇట్లా రాలే నీ ముంగడి. నా ముంగడికి ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడి నుంచి ఇందాక పడక నా దగ్గరికి వచ్చిన. ఇవి నాయ నాయ బండి. ఏ అమ్మాయి ఉన్నట్టున్నాయి అవి ఆడబడ్డాయి. నీ ఎందుకే? నువ్వు పో, నువ్వు అటు పో కానీ అవి ఎందుకే? నువ్వు పో, నువ్వు అటు పో కానీ అవి ఆడబడ్డాయి. నీ ఎట్లయితే నువ్వు అక్కడి నుంచి వస్తావు. అయ్యో ఇట్లా అక్కడి నుంచి లక్ష పైసలు న్యాయం చెప్పి నాకు నీ ఎందుకు అక్కడి నుంచి లక్ష నీ ఎందుకు ఇస్తా? నీ ఎందుకు ఇస్తావా పైసలు? అమ్మకి నీ ఎందుకు ఇస్తా? పైసలు అవి నువ్వు అక్కడెక్కడ ఉన్నావు. నీ పడితే ఎట్లా పడతాయి? ఇట్లా వచ్చినా కదా పడ్డాయి. అక్కడి నుంచి గడవాడాలి గీడనే పడతాయి. అక్కడి నుంచి గడవాడాలి గీడనే పడతాయా? నా సంచులకి పడతాయా గీడ? నేను ఇట్లా పడతాయా? పైసలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉండరు. పైసలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉండరు. మ్యాజిక్ చేసిన అక్కడ ఉన్న గీడ పడతాయి పైసలు. వాటితోటి ఏం బంగ్లా కట్టావు? వాటితోటి ఏం బంగ్లా కట్టావు? బంగ్లా కట్టావు, 2 బీర్లు అవుతాయి కావచ్చు. నాయే లేదు, నువ్వు అక్కడ ఉన్నావు, ఆమెకి ఇక్కడ ఉన్నది. నేను మాట్లాడగా నేను చూసిన వాళ్ళకి వెళ్ళి పడ్డట్టున్నాయి. నేను ఇట్లా వచ్చినా ఇట్లా వచ్చి అమ్మ అని మాట్లాడతా. జేబు ఎక్క చూసినా అక్కడెక్కడ ఉన్నాయి. గిరినే ఆట ఇది గిరినే ఆట ఇది ఇగో 20 తీసుకొని అమ్మమ్మకి. అమ్మకి 20 చెరసాగం తీసుకోరు. ఇక చెరసాగం తీసుకోవాలి. చెరసాగం తీసుకుందాం బట్ట అమ్మ. ఇప్పుడు దొరికినప్పుడు చెరసాగం చేసుకో. నువ్వు అవి ఎప్పుడు పెద్ద మనుషులలో విడిపిస్తాం. గాడే ఉన్నావు గీడ పైసలు పడితే నువ్వు తీసుకుంటావు. అన్వేను పెద్ద మనుషులలో విడిపిస్తాం. గాడే ఉన్నావు గీడ పైసలు పడితే నువ్వు తీసుకుంటావు. అన్వేను నాకు దొరికినాయి 400 ఇచ్చే. ఆమెకి ఇచ్చే. తీసుకో అమ్మమ్మ, తీసుకో పైసలు తీసుకో. నీ ఎందుకు ఇస్తా? పైసలు నాకు ఇదే నాయి. నీ గక్క నుంచి వాడక గీకొచ్చినాక పడ్డాయి కానీ పైసలు ఆమె అక్కడున్నా గీడ ఎట్లా వస్తాయిరా? దొరికినాయిరా. ఇవ్వలే అవి నాయేనా? దొరికినాయా? దొరికినాయి. ఆమె ఉన్నట్టున్నాయి. ఇదే పైసలు నా దొరికినాయి. నాయేవి అమ్మ ముందర పడ్డాయి పైసలు. నీ అమ్మ నీ కాదమ్మా ఇవి. అటు
పిల్లగాడు అంటాడు. అంటే నేను ఏంది నాకు ఇచ్చినాక నువ్వు పేపర్ ఎందుకు తీసుకున్నావు? అక్కడ నుంచి వచ్చిండు మళ్ళీ ఈడికెళ్ళి తీసుకున్నాడు. నేను నా కాలేజ్ అరే నీ కాదమ్మా అవి నాయి. అరే అవి అరే నీ ఎందుకే రేటు తీసుకుంటాను రా. ఇప్పుడు నాకు ఎవరో ఇచ్చిలాట అమ్మకి ఈ పైసలు. నీ కాదమ్మా సరే పైసలు ఇరా. చెప్పు నువ్వు అట్లా చెప్పు. తీసుకుంటా తీసుకో. తీసుకున్నా నీ కాదు నాయి పడ్డాక నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. లేదు బంగారం లేదు బంగారం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అరే అరే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పైసలు పడ్డాయి, పైసలు పడ్డాయి. ఇవ్వలే అవి ఇవ్వలే దొరికినాయి. చుట్టూ తీసిన ఎందుకు ఇల్లీగల్ చుట్టూ తీసిన అంటే ఎందుకు పైసలు పడ్డాయి. అరే చుట్ట తీసినట్టే వాళ్ళ పైసలు కూడా ఉంటుంది. అరే చుట్ట తీసినట్టే వాళ్ళ పైసలు కూడా ఉంటుంది. ఏందే బాబు చెప్పు. ఏమో నాకు తెలియదు మరి. ఏంది ఇల్లీగల్ నేను తాగున్నా. లెక్క పెట్టుకో లెక్క పెట్టుకో. ఇవ్వలేవి ఆ పైసలు ఇవ్వలేవి. అరే ఇల్లీగల్ చుట్ట తీసిన పడే అరే తాత ఇవ్వలేవు. నాయ ఇట్లా పోతుంటే నాయ పడ్డట్టున్నాయి జేబులకి వెళ్ళి. నీయేనా? నాయ పడ్డట్టున్నాయి. తాదే పడ్డట్టుంటాయి. అరే నీ ఇల్లీగల్ ఇప్పుడు చూడుకో చుట్టు కూడా కొరకలే. నీ ఇల్లీగల్ తీసిన తాయినరేమైనా ఎందుకు పిచ్చాను? నా మైండ్ ఖరాబ్ కానీ పో ఇస్తా అయ్యో. నా పైసలు ఇవి నీ కాదు పో. ఎట్లా అంటే జాంగ్ చేసినవా లాంగ్ చేసినవా? క్లేసిన ఎట్లా వేసినావు? ఇట్లా అంటే ఏ సంగతి అనుకో. పైసలే బండి వచ్చిందా రెండు. ఏ నా బూర అయిపోతే ఒక 50,000 ఇల్లీగల్ చుట్టూ గుంజినంటే నేను తాగున్నా అన్నాడు. పైసలు లేవు పైసలు ఇయ్య దొరికినా ఇస్తారా అనగాడా? అరే నేను ఇల్లీగల్ చుట్టూ తాత నేను బాగా తాగున్నా. అరే ఏంది అనిపించేస్తాను? లేదు పైసలు దొరికినాయట వాళ్ళ. దా పోదాం దా. కొరకలే ఇగో 9 తాగినా బాబు 9 తాగినా ఆ 2 ఇల్లే పెట్టుకున్నా. ఇప్పుడు 90 తాగి ఆడింత బోధన గిట్ట చుట్టూ తిస్తే మీద ఉన్నాయి అవి. అయ్యో గివ్వేనా? సరే 200 రూపాయలు వచ్చింది. సరే 200 రూపాయలు వచ్చింది. ఇతర అది ఇవ్వమని పూర ఇంత ఇప్పుడు ఇటీను ఆమె అమ్మమ్మే అవి అమ్మమ్మే అవి నీకమ్మా గాడ పడ్డే. నువ్వు అక్కడ ఉన్నావు గాడ. అరే నువ్వు గిట్ల వేమే ఉంటాయమ్మా. నువ్వు అక్కడ ఉన్నావు గాడ పడ్డాయి. ఆమె అమ్మా నాయివి నీగా అమ్మా నాయివి నీగా అమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నువ్వు అక్కడ ఉన్నావు. అమ్మ ఇక్కడ ఫోన్ తీసుకుంటా పడ్డాయమ్మా. ఏ కావుకమ్మా వెళ్ళిరా ఒక హాఫ్ లీటర్ థమ్సప్ ఈ బాబాయ్. గాయం 400 ఎక్కడి నువ్వు అక్కడ ఉన్నావు. నీకాడికి ఎట్లా గాడు ఉన్నావు. నీ గాడ పైసలు ఎట్లా పడతాయిరా? పడతాయి ఆ నుంచి ఎగురుకుంటా పడతాయి ఇట్లా. రే పాప ఆ నుంచి ఎగురుకుంటా పడతాయి ఇట్లా. రే అమ్మనేమో పైసలు ఆమె పైసలు ఆమెకి ఆమె పైసలు ఎగిరి పడ్డాయి ఇట్లా. ఇట్లా చేప లెక్క పైసలు తీసుకో. పైసలు తీసుకో. పైసలు తీసుకో. ఎట్లయితే పైసలు ఆమె పైసలు ఆమెకి ఆమె కావాలంటే తీసుకో అమ్మా. నువ్వు తీసుకో పైసలు తీసుకో. నువ్వు తీసుకో. 200 ఇగో వీళ్ళిద్దరు కాదంటే మాయ అంటే పైసలు తీసుకో అమ్మా. ఇద్దరు అయ్యారా? నేను చూసినాడా వాళ్ళే ఆమె ఇప్పుడు నువ్వు ఎంత తీసుకొచ్చినావు? పైసలు ఎన్ని? ఇవన్నీ ఆవు ఇవన్నీ ఉన్నాయి.
400 కాదు, ఈ 200. 400 ఇవి 200 400 ఇగో దీని మీద గాంధీ ఉన్నాడు అనుకో మాది, లేదంటే మీ గాంధీ ఉన్నాడు మాదే. పైసలు తీసుకొని గుంజుకో. ఇగో దీని మీద గాంధీ ఉంటే మాది, గాంధీ లేకుంటే నీది. ఇగో చూడు గాంధీ ఉన్నాడు. పైసలు ఇల్లు లేదురా మధ్యలో, ఇల్లు లేదురా మధ్యలో. పైసలు తీసుకుంటుందా? పైసలు తీసుకుంటుందా? నువ్వు పైసలు తీసుకుంటుందా? పైసలు తీసుకుంటుందా? తేలేను ఎక్కువ పైసలు తీసుకో. 200 ఆమె 400 ఆమె కాదమ్మా మాయే. 400 పైసలు మేమే తీసుకున్నావు. 400 నేను చూసినా నీయే ఇట్లా పైసలు ఇస్తే పెద్దోళ్ళు పైసలు తీసుకుంటే పెద్దోళ్ళు అవుతారు, పైసలు తీసుకుంటే పెద్దోళ్ళు అవుతారు, పైసలు లేదు ఎట్లా పెద్దోళ్ళు అవుతారు. అరే మొత్తం షో అవుతుంది. అరే ఆపేరా. పైసలు రా ఎవరిరా? అమ్మాయి ఉన్నట్టున్నాయి అక్కడ. పైసలు ఇప్పుడు అనాలండి అవ్వు కెమెరా అబ్బో పైసలు రా. ఎంత పైసలు దొరికినాయి రా? ఎవరి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పైసలు పడ్డాయి, పైసలు పడ్డాయి. ఇది కెమెరా, అది ప్రాంక్ అంటారు. నేనే పైసలు ఆడేసిన. ప్రాంక్ అంటారు, ప్రాంక్ ప్రాంక్ ఇట్లా ఇట్లా చేయపు అంతే అయిపోయింది. అట్లా 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 ఏవో ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ ఇది చూడు, ఇది చూడు, ఇది వీడియో, అది చూడు యూట్యూబ్ యూట్యూబ్ అది ఏం లేదు. వానే పైసలు వాడే వాడేసి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇట్లా చెప్పు హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి బ్రో.